అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా కేరళ స్టైల్ వెల్లారిక కర్రీ తయారు చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. కొంచెం మన స్టైల్ ఫ్లేవర్ని యాడ్ చేసి కర్రీ రెడీ చేశాను. కొన్ని రాష్ట్రాల స్పెషల్స్ ఆ స్టేట్స్ ఫ్లేవర్ని బాగా తెలియచేస్తూ ఉంటాయి. వాటిని మనం కూడా తెలుసుకుని తయారు చేసుకుంటూ ఉందాము. కేరళ స్టైల్ వెల్లారిక కర్రీ కోసం ముందుగా ఇక్కడ మద్రాస్ దోసకాయని తీసుకున్నాను. ఇది కర్రీకి చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు పీల్ చేసి ముక్కలు కట్ చేసుకుందాం. మద్రాసు దోసకాయ తీసుకున్నాను కదా, దాన్ని చెక్కంతా పీల్ చేసేసాను. లోపల గింజలు చేదుగా ఉన్నాయి, అవి మొత్తం రిమూవ్ చేసేసాను. ఈ సైజులో కట్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు ఈ బౌల్లో వేసేస్తున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశాను. వీటిని కూడా ఈ దోసకాయ ముక్కల్లో వేసేస్తున్నాను. ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. ఇవి కూడా ఇందులో వేసేస్తాను. 2 పచ్చిమిరపకాయలని వాలికిల్లాగా కట్ చేశాను. ఇవి కూడా వేసేస్తాను. రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. మీరు మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి ఉప్పుని. టీ స్పూను కారం వేస్తున్నాను. ఈ ముక్కలన్నీ ఉడికించుకోవడానికి ఒక కప్పు నీళ్లు పోస్తున్నాను. దీనిపై మూత పెట్టుకుని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెడుతున్నాను. స్టవ్ ఫ్లేము మీడియంలోనే ఉంచాను. మెల్లిగా అవి ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మనం ఇంకొక మసాలా తయారు చేసుకుందాం. దోసకాయ కర్రీలోకి మసాలా తయారు చేస్తున్నాను. దీంట్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. ఇవి ఫ్రెష్ వేనండి. చిన్నుల్లిపాయని ముక్కల్లా కట్ చేశాను. వీటిని కూడా ఇందులో వేసేస్తున్నాను. టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. కప్పు పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు వేసుకోవడం వల్ల ఈ మసాలా కానీ కర్రీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. పావు టీ స్పూను పసుపు వేస్తున్నాను. వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. మసాలా అంతా గ్రైండ్ చేసుకున్నాము. ఇట్లా సాఫ్ట్గా చేసుకోవాలండి దీన్ని. దోసకాయ ముక్కలు 80% ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ మసాలాను కూడా ఇందులో వేసేస్తున్నాను. కొంచెం నీళ్లు పోసి జార్ను కూడా తొలిపేసి ఇందులో పోసేస్తున్నాను. ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. సన్నటి సెగ పైన ఒక 3 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుందాం. కేరళ స్టైల్ దోసకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టాను. దీంట్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. నేను ఇక్కడ వెజిటేబుల్ ఆయిలే వేస్తానండి. కేరళ అయితే కొబ్బరి నూనె వేసుకుంటారు. కొబ్బరి నూనె అనేసరికి అందరం తినలేం కదా, అందుకని నేను మామూలు వెజిటేబుల్ ఆయిలే వేసాను. టీ స్పూను ఆవాలు వేస్తున్నాను. పావు టీ స్పూను మెంతులు వేస్తున్నాను. 3 ఎండుమిరపకాయలు వేసాను. 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. ఈరోజు నేను కేరళ స్టైల్ వెల్లారిక కర్రీ తయారు చేశాను. ఇది చాలా బాగుంటుంది. ఈ దోసకాయ కర్రీకి కొంచెం మన ఫ్లేవర్ని కూడా యాడ్ చేసి కర్రీ చేశాను. తినడానికి చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. చేసుకోవడం చాలా ఈజీ. కొన్ని రాష్ట్రాల స్పెషల్స్ ఆ స్టేట్స్ ఫ్లేవర్ని బాగా తెలియచేస్తూ ఉంటాయి. వాటిని మనం కూడా తెలుసుకుని తయారు చేసుకుంటూ ఉందాము. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకుంటారా ఈ వెల్ల కర్రీని? ఈ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నా రెసిపీ నోటిఫికేషన్స్ అని మీకు తక్షణం అందుతూ ఉంటాయి. మీ కామెంట్స్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తాయండి. మంచి కామెంట్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చితే. థ్యాంక్ యూ అండి.